అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వంటిలు. ఎప్పుడైనా మీరు ఎగ్ వెల్లుల్లి కారం ట్రై చేశారా? లేదంటే ఈరోజు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా తక్కువ సమయంలో ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ జార్లో 2 స్పూన్ల కారం వేసుకోండి. అలానే ఒక వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోండి, అలానే మినప్పప్పు కూడా వేసుకోవాలి, కొంచెం శనగపప్పు కూడా వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో పసుపు వేసుకోండి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆనియన్స్ని సపరేట్ చేసుకొని ఆయిల్ మిడిల్లో ఉండాలి. ఆ ఆయిల్లో మనం ఎగ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇట్లా ఎగ్స్ అన్ని పలగొట్టుకొని ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి మిడిల్లో. దీన్ని ఏమీ కదిలియద్దండి. కొంచెం ఇట్లా అటు ఇటు అని కొంచెం ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు తిప్పుకోవాలండి. ఎగ్స్ని ఒక్కొక్క సైడ్ తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఈ ఎగ్గుని మొత్తం కలిపేయండి. కొంచెం ముక్కలుగా వస్తుంది. ఎగ్ మొత్తం కలిసిపోవాలి. ఇలా పీసెస్ లాగా మొత్తం కలిపేసేయండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇది వేసుకొని ఎగ్స్కి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఎగ్కి మొత్తం పట్టాలి. ఇలా పట్టిన తర్వాత టేస్ట్ చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.